ఘనుడై కలిగి ఉన్నాడు. మరి ఆ పరిశుద్ధ దేవుణ్ణి, ఆ ఘనుడైన దేవుణ్ణి మనము మరి ఏ విధంగా ఆయనను స్తుతించాలి, మనము ఏ విధంగా ఆయనను మనం ఘనపరచాలి, ఏ విధంగా మనము ఆరాధిస్తున్నాం? ఇది నానా దేవుని బిడ్డలమైన మన జీవితాలలో మనం ఏమై కలిగి ఉంటున్నాం? కీర్తన 84వ అధ్యాయములో మనము 84వ కీర్తన 4వ చరణము 5, 6, 7 చరణాలను చూస్తుంటే దేవుని లేఖనంలో మనం చూస్తున్నాం. ఏంటిది? దేవుని మందిరమందు నివసించువారు ధన్యులు. దేవుని మందిరములో నివసించువారు ధన్యులు.